ట్రంప్ టారిఫ్ల ద్వారా అమెరికా ప్రభుత్వం ఎన్ని బిలియన్ డాలర్లు సేకరించిందని తెలిపింది. ఆప్షన్ ఏ 85 బిలియన్ డాలర్లు, ఆప్షన్ బి 45 బిలియన్ డాలర్లు, ఆప్షన్ సి 63 బిలియన్ డాలర్లు, ఆప్షన్ డి 105 బిలియన్ డాలర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 63 బిలియన్ డాలర్లు. ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికన్ రీటైల్ ధరలు ఎలా మారాయి? ఆప్షన్ ఏ ప్రభావం లేదు, ఆప్షన్ బి పెరిగాయి, ఆప్షన్ సి స్థిరంగా ఉన్నాయి, ఆప్షన్ డి తగ్గాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెరిగాయి. ట్రంప్ టారిఫ్ విధానాలను మొదటిసారిగా హైకోర్టులో ప్రశ్నించిన సంస్థ ఆప్షన్ ఏ టెస్లా, ఆప్షన్ బి వాల్మార్ట్, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాల్మార్ట్. ట్రంప్ పాలనలో టారిఫ్ విధానాలపై విమర్శించిన వాణిజ్య విభాగ మాజీ కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ లారీ కుడ్లో, ఆప్షన్ బి వికీ హెలెన్, ఆప్షన్ సి విల్బర్ రాస్, ఆప్షన్ డి జాన్ బోల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విల్బర్ రాస్. చైనా రిటైలటరీ టారిఫ్స్ ఎక్కువగా ఎలాంటి ఉత్పత్తులపై విధించబడ్డాయి? ఆప్షన్ ఏ వాహనాలు, ఆప్షన్ బి వ్యవసాయ ఉత్పత్తులు, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఆప్షన్ డి ఆరోగ్య పరికరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యవసాయ ఉత్పత్తులు. అమెరికన్ రైతులకు ట్రంప్ ప్రభుత్వం ఎంత ఆదాయ ప్యాకేజీ ఇచ్చింది? ఆప్షన్ ఏ 10 బిలియన్ డాలర్లు, ఆప్షన్ బి 12 బిలియన్ డాలర్లు, ఆప్షన్ సి 8 బిలియన్ డాలర్లు, ఆప్షన్ డి 15 బిలియన్ డాలర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 బిలియన్ డాలర్లు. ట్రంప్ టారిఫ్ విధానాల కారణంగా ఎంతమంది రైతులు దివాలా ప్రకటించారు? ఆప్షన్ ఏ 2100, ఆప్షన్ బి 1500, ఆప్షన్ సి 5000, ఆప్షన్ డి 3200. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1500. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా స్పందించిన ముఖ్యమైన ప్రపంచ సంస్థ ఆప్షన్ ఏ IMF, ఆప్షన్ బి నాటో, ఆప్షన్ సి UN, ఆప్షన్ డి WTO. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి WTO. WTO ప్రకారం ట్రంప్ టారిఫ్లు ఏ రూలను ఉల్లంఘించాయి? ఆప్షన్ ఏ GATT ఆర్టికల్ I, ఆప్షన్ బి TBT అగ్రిమెంట్, ఆప్షన్ సి TRIPS, ఆప్షన్ డి SPS రూల్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ GATT ఆర్టికల్ I. ట్రంప్ టారిఫ్లు ఎక్కడి లోపాలు బయటపెట్టాయంటూ పండితులు అభిప్రాయపడ్డారు? ఆప్షన్ ఏ ఎలక్టోరల్ వ్యవస్థ, ఆప్షన్ బి కూటముల వ్యవస్థ, ఆప్షన్ సి గ్లోబల్ సప్లై చైన్, ఆప్షన్ డి న్యాయ రంగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్లోబల్ సప్లై చైన్.